హాయ్ టుడే గోంగూర బిర్యానీ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి. చెక్క, లవంగాలు, యాలుక్కాయలు, బిర్యానీ ఆకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, మిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత గోంగూర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఉడికిన తర్వాత అది బాగా ఫ్రై అయిపోతుంది. దాని తర్వాత దాంట్లో సరిపడంత సాల్ట్, కారం, గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ ఆల్రెడీ 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నాం. బిర్యానీ రైస్ వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. బాగా బాయిల్ అయిన తర్వాత దాంట్లో ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలి సరిపడంత. బిర్యానీ రైస్కి అయితే ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నానబెట్టుకుని ఉంటాం కాబట్టి. నానబెట్టుకున్న రైస్ కూడా ఇప్పుడు అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్లో బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసుకోవాలి. అదే మీరు నార్మల్ రైస్తో చేయాలి అనుకుంటే గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ ఉంటే సరిపోతుంది. ఒక 20 మినిట్స్లో గోంగూర బిర్యానీ మీకు రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.